ఇలాంటి వాటిల్లో పదే పదే అమ్మాయిలు ఇరుక్కుంటున్నారు. అసలు అటువైపుగా ఆ దిశగా ఎందుకు వెళ్తున్నారు? తప్పుడు మార్గంలో ఎందుకు వెళ్తున్నారు? తెలియకుండా అమాయకంగా వెళ్ళాము అనంటే మటుకు నమ్మాల్సింది కాదు. కాదు. ఉంటాయి అని తెలుసు. మోడలింగ్ అని, సినిమాలని వెళ్ళినా జాగ్రత్తగా చేసుకోవచ్చు. జాగ్రత్తగా చేసుకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళని నమ్మేసి ఈ ఫీల్డ్ లో మనకి లింగ వివక్ష ఉంది, లైంగిక వేధింపు ఉంది, భద్రమైన పరిస్థితులు లేవు. మనకి ఇస్తానన్న డబ్బులు ఇస్తారో ఎవరో తెలియదు. మనల్ని తీసుకెళ్తున్న ఏజెంట్ మన ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియదు. షూటింగ్ ప్లేస్కి తీసుకెళ్తున్నాడా, బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నాడో తెలియదు. జత్వానీ కేసులో ఇవన్నీ పక్కన పెట్టేస్తే మీరు అన్నట్టు ఆ అమ్మాయి అందంగా ఉంది, తెలివైంది, చదువుకుంది, డాక్టర్, యుఎస్ఎంఎల్ఏ లాంటి కష్టతరమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా తను ఈజీగా అవలీలగా పాస్ అయింది. మరి ఎందుకు ఈ ఉచ్చులో పడుతున్నారు అంటే దేని గురించి? మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా మెచ్యూరిటీ వచ్చింది. డాక్టర్ ఏంటంటే ఎన్నో ప్రాబ్లమ్స్కి అవేర్నెస్ కూడా తెలుసుకొని ఉంటుంది ఆ అమ్మాయి. బట్ ఎందుకు ఇలాంటి వాటిల్లో పదే పదే అమ్మాయిలు ఇరుక్కుంటున్నారు? అసలు అటువైపుగా ఆ దిశగా ఎందుకు వెళ్తున్నారు? తప్పుడు మార్గంలో ఎందుకు వెళ్తున్నారు? మోడలింగ్ అని, సినిమాలని వెళ్ళినా జాగ్రత్తగా చేసుకోవచ్చు. జాగ్రత్తగా చేసుకోకుండా ఇష్టం వచ్చిన వాళ్ళని నమ్మేసి ఏదో సొంత లాభాల కోసము, ఓకే డబ్బులు వస్తున్నాయి కదా మనం వెళ్ళిపోదాము, మనకు ఒక అవకాశం ఇస్తాడు కదా వెళ్ళిపోదాము అని వాళ్ళ ఉనికినే పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. సో ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు? ఒక్కటైతే మనం ముందుగా చెప్పుకోవచ్చు, అంటే ఈ మోడలింగ్ ఫీల్డ్ ఇట్లాంటివన్నీ తెలివి తక్కువ వాళ్ళకే, చదువు లేని వాళ్ళకే అని నేను చెప్పాలనుకోను. ఇప్పుడు మనకి ఒకటి తెలియాల్సింది ఏంటి అంటే, మనము వెయ్యాల్సిన అడుగులు మనల్ని ఇబ్బంది పెట్టే అడుగులా, అక్కడ ఏమైనా ప్రమాదం పొంచి ఉందా? ఇప్పుడు మనం ఒక అడవిలోకి వెళ్తాం. అడవిలోకి వెళ్ళేటప్పుడు అన్ని కుందేళ్ళు, రామచిలుకలు ఉండవు కదా, సీతాకోక చిలుకలే ఉండవు కదా. అడవి అంటే తోడేళ్ళు ఉంటాయి, నక్కలు ఉంటాయి, అలాగే పులులు ఉంటాయి, సింహాలు ఉంటాయి, కొంచెం కొంచెం ముద్దు చేసే ఏనుగులు మాత్రమే ఉండవు, అన్ని రకాలు ఉంటాయి కదా. మదమెక్కిన ఏనుగులు కూడా ఉంటాయి. మరి ఇలాంటప్పుడు మనం అక్కడికి వెళ్ళేటప్పుడు ఇది ఒక అరణ్యం, ఈ అరణ్యంలో రకరకాల జంతుజాలాలు ఉంటాయి. మరి వాటిలో కొన్నిటి వల్ల మనకు ప్రమాదం ఉంటుందేమో అనే ఒక ముందు చూపు అయితే మట్టుకు అమ్మాయిలకు ఉండాలి. ఈ ఈ మోడలింగ్ కావచ్చు, సినిమాలు కావచ్చు, మనం చూస్తుంటే ఈ కాస్టింగ్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ తెలియకుండా అమాయకంగా వెళ్ళాము అనంటే మటుకు నమ్మాల్సింది కాదు. ఉంటాయి అని తెలుసు, కానీ మనకే జరుగుతుంది అనుకోరు. లేదంటే జరిగినప్పుడు చూసుకుందాంలే అనుకుంటారు. ఈ జరిగినప్పుడు చూసుకుందాంలే అనుకునే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసారా? విశ్వాసం వేరు, ఆత్మవిశ్వాసం వేరు, అతి విశ్వాసం వేరు. విశ్వాసం ఉండటం ఏంటి అంటే, నేను నా కాళ్ళ మీద నేను నిలబడతాను, నాకున్న ప్రతిభతోటి నేను విజయం సాధిస్తాను అనుకోవటం విశ్వాసం. వాళ్ళని వాళ్ళు నమ్ముకోవడం విశ్వాసం. అలాగే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనైనా సరే నా తెలివితేటలతోటి, అందంతో కాదు సుమా, నా తెలివితేటలతోటి నేను అనుకున్న రంగంలో రాణిస్తాను అనుకోవటం ఆత్మవిశ్వాసం. అతి విశ్వాసం ఉంది చూసారా? ఈ అతి విశ్వాసమే, నువ్వు అరణ్యంలోకి వెళ్తున్నావా, ఒక గుహలాంటి దానికి వెళ్తున్నావా, ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నావా, అసలు ఖచ్చితంగా ప్రమాదమే జరుగుతుంది అని తెలిసి కూడా వెళ్తున్నావా అనేది అతి విశ్వాసం. అతి ఆత్మవిశ్వాసము అలాగే అత్యాశ, పేరాశ కూడా అవుతుందేమో. అంటే అలాంటి పరిస్థితులు ఎదురైనా, నువ్వెంత నష్టపోయినా కానీ నేను మోడలింగే చెయ్యాలి అని అనుకుంటే అలాంటి వాళ్ళని ఎవరూ ఏమి చేయరు. సినిమాలు నేనేమైపోయినా పర్వాలేదు, నా ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నా పర్వాలేదు, నా విశ్వాసాలన్నీ నా మట్టి గెలిచిపోయినా పర్వాలేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ పోయినా పర్వాలేదు అని కూడా మీరు వెళ్ళి ఒకరికి దాసోహం అయ్యి, ఒకరికి ఒక రకంగా వాళ్ళకి లొంగిపోయి, నా లక్ష్యం కోసం నేను అవసరమైతే నేను
నా శరీరాన్ని కూడా పణంగా పెడతాను. డబ్బు కోసం, డబ్బు- అవకాశం కోసం. అవకాశం కోసం, డబ్బు కోసం, ఫేమ్ కోసం, నేను పోస్టర్లో కనిపించాలనుకోవటం కోసం, వీటి కోసం నన్ను నేను తాకట్టు పెట్టేసుకుంటాను. నాకు తెలివితేటలతో సంబంధం లేదు, తెలివితేటలు ఉంటే ఉంటాయి ఓ పక్కన అని అనుకునే అమ్మాయిలు ఇప్పుడు కొంతమంది అబ్బాయిలు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాస్టింగ్ కోచ్ అమ్మాయిలకే కాసుమా, అబ్బాయిలకి కూడా మేల్ ప్రాస్టిట్యూషన్ కూడా పెద్ద మాఫియా నడుస్తుంది. మరి ఈ పరిస్థితుల్లో మనము తీసుకున్న నిర్ణయం, మనం వెళుతున్న దారి ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు ఆరోగ్యకరము, ఎంతవరకు క్షేమకరము. క్షేమం నిజంగా క్షేమకరం ఇది 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 మట్టుకు అండర్లైన్ చేసి రాసి పెట్టుకోండి, ఏ ఆడపిల్ల అయినా సరే. అంటే ఇప్పుడు కొన్ని రంగాలు ఇలా ఉండకూడదు అని మనం చెప్పడం వేరు, అలా ఉండడం వేరు, అవి మారకుండా ఉండడం వేరు. ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే టాలీవుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కావచ్చు, మాలీవుడ్లో కావచ్చు, కోలీవుడ్లో కావచ్చు, ఎక్కడన్నా కానీ కాస్టింగ్ కౌచ్ లేదు అని ఏ ఒక్కళ్ళైనా చెప్పగలరా? ఇంకా పైగా ఏం చెప్తున్నారు, ఉన్న మాట వాస్తవం కానీ మాకు జరగలేదు అని మాట్లాడాల్సి వస్తుంది ప్రతి హీరోయిన్. ఇలా చెప్పుకుని వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ, వాళ్ళని వాళ్ళు కించపరుచుకుంటూ ప్రతి క్షణం అసలు మనకి ఫీల్డ్ అవసరమా అనే ఆలోచన లేకుండా. ఈ విషయంలో చిన్మయ్య గారిని బాగా మెచ్చుకోవచ్చు, చిన్మయ్య గారిని మెచ్చుకోవాలి. వీళ్ళు ఒక రకంగా సమితలైపోతున్నారు, మినుగుడు పురుగుల్లాగా మాడిపోతున్నారు. ఒక లైట్ దగ్గరికి ఒక మినుగుడు పురుగు వస్తే అక్కడ కొంచెం ఏదో ఇబ్బందికరమైన వాతావరణం ఉంది అనగానే వెనక్కి వెళ్ళిపోయే మినుగురు పురుగులు ఎన్ని, అక్కడే మాడి మసైపోయే మినుగురు పురుగులు ఎన్ని. అలాంటి పరిస్థితిలో ఈవేళ కాస్టింగ్ కౌచ్ ఉంది, దీని మీద అధ్యయనం చెయ్యండి అని ఒక కమిటీ వేస్తే, ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇస్తే, ఆ రిపోర్ట్లు బయట పెట్టడానికి వణికి చేస్తున్నారు అంటే కాస్టింగ్ కౌచ్ ఎంత ఉందో అర్థం చేసుకోండి. ఆమె మొత్తుకుంటున్నా, ఆమెనే రివర్స్ గా మాటలు తప్పితే ఆమె ఏం చెప్తుంది, అసలు అమ్మాయిలకి ఎంత శ్రేయస్కరం నిజంగా ఆమె చెప్పినవన్నీ పాటిస్తే ఎవరు ఆలోచన. అసలు ఈ ఫీల్డ్ లో మనకి లింగ వివక్ష ఉంది, లైంగిక వేధింపు ఉంది, భద్రమైన పరిస్థితులు లేవు. మనకిస్తానన్న డబ్బులు ఇస్తారో ఎవరో తెలియదు, మనల్ని తీసుకెళ్తున్న ఏజెంట్ మన ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలియదు, షూటింగ్ ప్లేస్కి తీసుకెళ్తున్నాడా, బెడ్రూమ్లోకి తీసుకెళ్తున్నాడో తెలియదు. ఇంత గొర్రెల్లాగా మనం అయిపోతున్నాము, అభద్రతా భావంలో జీవిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ తెలివి తక్కువ గొర్రెలు వేరు, తెలివైన గొర్రెలు వేరు. ఇక్కడ ఈ జత్వాని తెలివైన గొర్రె. ఇప్పుడు తను కూడా ఏదో తన స్వార్థం ఆలోచించుకొని సినిమాల్లో అవకాశం రావాలన్న డబ్బుల కోసం ఇవన్నీ చేసింది. ఒక ఎంబీబీఎస్ గవర్నమెంట్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించడం అనేది అంత ఈజీ కాదు. ఇప్పుడు మీరు డాక్టర్, మా అమ్మాయి కూడా డాక్టర్, నాకు తెలుసు ఒక తపస్సులాగా చేస్తేనే సీట్ వస్తుంది. సీట్ వచ్చిన తర్వాత 5.5 ఏళ్ళు చదవటం అనేది అంతకు మించిన తపస్సు. అది అయిపోయిన తర్వాత అమెరికా ఎగ్జామ్ రాయడం, యుఎస్ఎంఎల్ఈ రాయడం అనేది అసలు మామూలు విషయం కాదు. మరి అలాంటి అవి అంత తెలివైన అమ్మాయి ఈ ట్రాప్ లో ఎలా చిక్కింది, ఈ మోడలింగ్ ట్రాప్ లో ఎలా చిక్కింది అంటే ఒకటే కారణం, ఇక్కడ తలుకు బెలుకులు చాలా చమక్కుమనిపిస్తాయి. ఆమెకున్న ఆశ, తన అందం మీద ఆశ, తన అందం మీద కంటే కూడా తన మెదడుని అమ్మాయి నమ్మున్నట్లయితే గనక, తన తెలివితేటలు నమ్ముంటే గనక ఈ పాటికి చక్కగా సెటిల్ అయ్యి ఉండేది. అసలు యుఎస్ఏ ఎందుకు వెళ్ళాలి? ఇండియాలో కూడా డాక్టర్లకి స్టార్టింగ్ లో డబ్బులు తక్కువ రావచ్చు, కానీ వాళ్ళ ప్రొఫెషన్, డాక్టర్ ప్రొఫెషన్ నోబెల్ ప్రొఫెషన్ అని చెప్తారు ఎవరికి వాళ్ళు. అసలు అది నోబెల్ ప్రొఫెషన్ అవునో కాదో నాకైతే తెలియదు, కానీ స్టార్టింగ్ లో మటుకు డబ్బులు వచ్చే ప్రొఫెషన్ అయితే కాదు. వీళ్ళు ఏమనుకుంటారు, ఒక 5 సంవత్సరాలు చదివిన ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయిపోయి బోలెడు డబ్బులు సంపాదిస్తున్నారు. మనకేంటి 5.5 ఏళ్ళు కష్టపడతాము, అవసరమైతే తర్వాత పీజీ కూడా చేస్తాము, చచ్చి చెడి 10 సంవత్సరాల కాలం చెమటోడ్చి చదివితే మనకు వస్తున్న జీతాలు ఏంటి? మనకు పేరుకి నోబెల్ ప్రొఫెషనే, అందరూ మనని డాక్టర్ గారు అంటారు, కానీ డబ్బులు ఎవరు? ఒక ఇంజనీర్ని ఎప్పుడు ఇంజనీర్ గారు అని పిలవరు, కానీ ఒక్క డాక్టర్నే డాక్టర్ గారు అని పిలుస్తారు. చిన్న డాక్టర్ అయినా సరే పెద్దవాళ్ళు కూడా
వయసు ఎక్కువ ఉన్నా అని డాక్టర్ గారనే పిలుస్తారు. అవును. దీనికోసం పడి సస్తారు, అది వేరే విషయం అనుకోండి. కానీ ఇక్కడ జత్వాన్ని నమ్ముకోవాల్సింది ఏంటి అంటే, తన తెలివిని నమ్ముకుంటే గనక 1 సంవత్సరం 2 సంవత్సరాలు మోడలింగ్లో చూసావు నువ్వు, సినిమాల్లో అవకాశాల కోసం చూసావు, రాలేదు. నీ తెలివి నీ దగ్గరే ఉంటుంది కదా. అందమన్నా పోతుంది కానీ తెలివి పోదు. కరెక్ట్. తను ఏదైతే తనకి ఒక నిధి లాంటి ఆస్తి ఉందో దాన్ని నమ్ముకోకుండా ఇలా శారీరకంగా తనకున్న అందాన్ని ఫణంగా పెట్టి తను ప్రొఫెషన్లో ముందుకెళ్ళాలనుకుంది. అక్కడే ఆ అమ్మాయి పప్పులో కాలేసింది, తప్పులో కాలేసింది. కానీ నేను ఇంత వేదంతో ఎందుకు చెప్తున్నాను అంటే, మెదడు తెలివితేటలు ఉండటం మామూలు విషయం కాదండి. కరెక్ట్. అది ఎంత అవునన్నా కాదన్నా మనకి జీవితాంతం మన కాళ్ళ మీద మనం నిలబడి మన సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి మనం ఒక రాజా లాంటి బతుకు, రాణి లాంటి బతుకు బతకగలిగిన తెలివితేటలు అమ్మాయి దగ్గర ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి షార్ట్ కట్లో లైఫ్లో స్థిరపడాలనుకుంది. షార్ట్ కట్ ఎప్పుడు కూడా విజయానికి షార్ట్ కట్లు ఉండవు, డబ్బులు సంపాదించడానికి షార్ట్ కట్లు ఉండవు. ఆ షార్ట్ కట్లు ఎప్పటికైనా మిమ్మల్ని చట్టం ముందు దోషులుగా నిలబెడతాయి. చట్టం ముందు దోషులుగా నిలబడినా నిలబడకపోయినా జీవితం ముందు మీరు ఓడిపోతారు. డెఫినెట్లీ. ఈ జీవితం ముందు ఓడిపోయిన తర్వాత అండి, చట్టం దగ్గర ఓడిపోయినా గెలిచినా పర్వాలేదు, చట్టం దృష్టికి మీరు వెళ్ళారా వెళ్ళలేదా అనవసరం. మీకు ఒక ఆత్మసాక్షి ఉంటుంది. ఆ ఆత్మసాక్షి ముందు ఈ విజయం నా మోసంతో వచ్చిందా, ఈ విజయం నా తెలివితేటలతో వచ్చిందా, ఈ విజయం నా కష్టార్జితంతో వచ్చిందా, ఈ విజయం నన్ను నలుగురిలో నిలబెట్టేలాంటి విజయం వచ్చిందా, నలుగురు ముందు తల వంచుకునేలాగా చేసిందా, లేదు అంటే వేరే వాళ్ళని ఎవరినైనా బాధ పెట్టి ఈ విజయం నాకు వచ్చిందా. ఈ ఆలోచనలు కనుక ఎవరైనా చేసుకుంటే ఒక మనిషి అనేవాళ్ళు, ఇప్పుడు ఈ అమ్మాయికి తెలివి ఉందిగా, తెలివి లేని వాళ్ళు మోసం చేశారంటే నేను ఒప్పుకుంటా, మోసపోయారంటే ఒప్పుకుంటా. నీకు తెలివితేటలు ఉన్నాయి కదా, నువ్వెందుకు మోసపోవాలి, నువ్వెందుకు, నీ కళ్ళు ఎందుకు అంత మూసుకుపోయినాయి. నీ జీవితంలో సెటిల్ అవ్వాలి అనే ఒక ఆశ నిన్ను, ఒక 64 సంవత్సరాల డబ్బులున్న వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి నువ్వెందుకు ఇంత వెంపర్లాడావు అంటే, నువ్వు అంత పెద్ద సామ్రాజ్యానికి అధిపతిని అవ్వాలనుకున్నావు. ఆ ఒక్క ఆశ చాలు నీ జీవితం ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది. ఇంకా ఇంకా ఎక్కడో నీకెక్కడో ఒక మూల ఒక ప్రజాస్వామ్యం బతికుంది, ఒక అదృష్టం నీ తలుపు తట్టింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ వచ్చి నువ్వు మాట్లాడగలిగే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. లేకపోతే ఈ పాటికి ఎక్కడో గుర్తు తెలియని శవంగానో, డబ్బులున్న వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు, అయిపోయి ఉండేదానివి. లేదు అనుకుంటే ఇంతకంటే పెద్ద మోసంలో చిక్కి నువ్వు నీ చట్టం దగ్గర నిరూపించుకోలేక జైల్లోనా ఉండేదాన్ని. లేదు అంటే ఈ ఒత్తిళ్ళన్నీ తట్టుకోలేక జీవితాన్ని పరిసమాప్తం చేసుకునే పరిస్థితి అయినా నీకు వాళ్ళు కల్పించి ఉండేవాళ్ళు. అందుకే అమ్మాయిలు మీరు మట్టుకు జాగ్రత్త, మెదడున్నా లేకపోయినా జీవితం త్వరగా సెటిల్ అవ్వాలి అని అనుకోవద్దు. నెమ్మదిగా జీవితాలు సెటిల్ అవుతాయి. జీవితం సెటిల్ అవ్వడం అంటే ఒక పోర్షే కారు ఉండటమా, ఒక పెద్ద బంగ్లా ఉండటమా, ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండటమా, డైమండ్స్ కొనుక్కోవడమా, రకరకాల బట్టలు వేసుకోవటమా, ఇది కాదు జీవితం. మీరు ఉన్నంతలో తృప్తిగా బతకండి. మీ తెలివి మేర మీరు ఒక ప్రొఫెషన్ ఎంచుకోండి. మీ కాళ్ళ మీద మీరు నిలబడే వరకు పెళ్ళిళ్ళు చేసుకోకండి. చక్కగా నిలబడి ఒక్కవేళ పెళ్ళయిన తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తే కూడా మీరు చదువుకుని ఉంటే, మీ దగ్గర తెలివితేటలు ఉంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడగలుగుతారు, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. అతి విశ్వాసంకి పోవద్దు. నమ్మకూడని వాటిని అంటే అందాలు, మోడలింగ్లు, సినిమాలు, వీటిని నమ్మకండి. ఇవి ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేస్తాయి. కానీ మిమ్మల్ని మోసం చెయ్యింది ఏంటి అంటే మీ ఆత్మవిశ్వాసం, మీ తెలివితేటలు, మీ చదువు, మీ వృత్తే మిమ్మల్ని నిలబెడతాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.